వర్గాలకు ఇళ్లను వెంటనే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇల్లు లేని పేద వర్గాలందరికీ ఇల్లు వెంటనే పేద వర్గాలకు ఒక న్యాయము ఉన్న వర్గాలకు ఒక న్యాయమా పేద వర్గాలకు ఒక న్యాయము ఉన్న వర్గాలకు ఒక న్యాయమా గరీబ్ గాలకు అందరికీ ఇళ్లను వెంటనే ఇల్లు లేని నిరుపేద గరీబ్ గాలకు అందరికీ ఇల్లు వెంటనే తల్వేద గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు వెంటనే సిగ్గు సిగ్గు ఉన్నంత అధికారులు స్పందించకపోవడం సిగ్గు అధికారులు స్పందించకపోవడం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైఖరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైఖరి అంకాపురంలకు ఒక న్యాయము తల్వేదలకు ఒక న్యాయమా అంకాపురంలకు ఒక న్యాయము తల్వేద వాళ్ళకు ఒక న్యాయమా ఆర్మూర్ నియోజకవర్గంలో అంకాపూర్ ఒక్కటే ఉందా తల్వేద లేదా అంకాపురంలకు ఒక న్యాయము తల్వేదలకు ఒక న్యాయమా అంకాపురంలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి తల్వేదలకు కట్టేయకపోవడం సిగ్గు 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 జీవన్ రెడ్డి వెంటనే జీవన్ రెడ్డి ఇద్దరు స్పందించాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలి జీవన్ రెడ్డి గారు వెంటనే జీవన్ రెడ్డి వెంటనే పేద వర్గాలకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు వెంటనే ఇల్లు లేని పేద వర్గాలకు ఇల్లు వెంటనే ఆర్మూర్ నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కట్టించాలి ఆర్మూర్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు వెంటనే ఇచ్చిన దాఖలు లేవు మిత్రులారా. మరి ఇంటికొక్క ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు 1200 నోటిఫికేషన్లు 1,00,000 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిండు. 1200 నోటిఫికేషన్లు పెట్టి ఆ నోటిఫికేషన్లో ఇప్పటిదాకా 470 నోటిఫికేషన్లు 470 ఉద్యోగాలనే రిక్రూట్మెంట్ చేయడం జరిగింది మిత్రులారా. మరి ఈరోజు లక్షలుగా ఉన్న నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈరోజు పీజీ పిహెచ్డీలు చేసిన విద్యావంతులు ఈరోజు మన బిడ్డలు రోడ్లపై తిరుగుతూ ఉపాధి హామీ పనులకు పోవాల్సిన అవసరము ఈరోజు గ్రామాల్లో ఏర్పడుతుంది మిత్రులారా. మరి అలాగే చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో ఈరోజు మన నియోజకవర్గాన్ని తీసుకోండి. మన నియోజకవర్గంలో 1200 పైచీలు డబుల్ బెడ్రూమ్లు మంజూరైనప్పటికీ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు 100కు మించి ఎక్కడ కూడా లేవు. అదే పోరాటము ఈరోజు తలవేద గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు వాటి మీద పోరాటం చేస్తుంది. ఈ పోరాటము తలవేద గ్రామంలో స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాము. ఈరోజు ఈ పోరాటము డబుల్ బెడ్రూమ్లు ప్రతి గ్రామంలో నిర్మించేంత వరకు బహుజన సమాజ్ పార్టీ పేదల తరపున నిలబడుతుంది. పేదల నుంచి పోరాటానికి ఎంతకైనా ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్న మిత్రులారా. మరి ఈరోజు బహుజన ముద్దుబిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చి ఈరోజు స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్కు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మీరు ఎలక్షన్ టైంలో ఈ బహుజనులకు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటకు మీరు కట్టుబడి లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పోరాటం చేసి వాళ్ళకు చెందవలసినటువంటి హక్కులు చెందే వరకు మేము పోరాటం కొనసాగిస్తామని మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు రాష్ట్రంలో మొత్తము విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. విస్తృతంగా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఏమిటి అంటే ఇళ్ళ పల్లెల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు రోడ్డున ఎక్కి అయ్యా మాకు ఇక్కడ మా తాతల జాగా ఉంది,
మాకు మీరు భూములు ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించాలి అని అంటే మీరు ఇది మీకు గవర్నమెంట్ ఇచ్చిన భూములు, మీకు చెందవలసిన భూములు కావని చెప్పేసి ఇవాళ పార్కులు నిర్మించి, ఇవాళ శ్మశాన వాటికలు నిర్మించి ఆ భూములను కూడా గవర్నమెంట్ లాక్కోవడం జరుగుతుంది. అది ఎవరికి చెందవలసిన భూమి? మన ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందవలసిన భూమిని ఈరోజు గవర్నమెంట్కు లాక్కుంటుంది. మరి అది చూస్తూ ఊరుకుందామా, పోరాటం చేద్దామా? పోరాటం చేద్దామంటే మనం అందరం ఐక్యతం అయిదామా, అవ్వద్దా? మనం ఐక్యతం కావాలని అనుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఆయన పోరాటం వల్ల లభించినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉన్నదో ఆ ఓటు ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పాలా. ఈరోజు భారతదేశంలో నడుస్తున్నటువంటి ఈ మనువాద పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ మనువాద పార్టీని తొక్కడానికి మనమంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే మన హక్కులను మనం కాపాడుకుంటాము. మన హక్కులను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి పోరాడదామని మీ తలివేద గ్రామానికి మా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీరు ఎక్కడ మీకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు నిర్మించేంత వరకు మీతో పాటు మేము పోరాటం చేస్తూ మరి ఇదే పోరాటాన్ని ఈ తలివేద గ్రామం నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా చేసే విధంగా మేము చూస్తాము అని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర నాయకులు మాతి రమేష్ అన్న గారు ఉన్నారు. అలాగే ఈరోజు మన నియోజకవర్గ కమిటీ ఉపాధ్యక్షులు నాగరాజు గారు, అలాగే జనరల్ సెక్రటరీ సాగర్ గారు, అలాగే కార్యదర్శి సంతోష్ అన్న గారు, మండల అధ్యక్షులు సురేష్ అన్న గారు ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ దగ్గరకు వచ్చిండ్రు. మీకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించేంత వరకు, ఇక్కడ నిర్మాణం జరిగేంత వరకు మీతో పోరాటం చేసి మీకు కావాల్సినటువంటి హక్కులు మీరు సాధించేంత వరకు మీతో ఉంటామని చెప్పి కోరుతూ జై భీమ్, జై భారత్. అలాగే ఇప్పుడు నియోజకవర్గ అలాగే మండల అధ్యక్షులు బొర్రల సురేష్ గారు మాట్లాడవలసిందిగా కొంచెం. 2 నిమిషాలు మీరు మండల అధ్యక్షులు కాబట్టి వాళ్ళకి హామీ ఇవ్వాలి. తల్వేద గ్రామంలో తలపెట్టినటువంటి నిరాహార దీక్ష ఇది ఎంతో మన బడుగు బలైన వర్గాల యొక్క కల్పిస్తున్నటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈరోజు చాలా నాకు మోసం చేస్తున్నారు. సో ఇటువంటి విషయాల మీద మీరు పోరాటం చేయడానికి ముందుకు రావడాన్ని మేము స్వాగతిస్తూ హర్షిస్తున్నాం కూడా. ఎందుకంటే ఇంతింతై ఎంతో ఎదిగినట్టు ఇక్కడ తల్వేద గ్రామంలో స్టార్ట్ అయినటువంటి ఈ నిరాహార దీక్ష ప్రతి గ్రామంలో కూడా ఇలాగే కార్యక్రమాలు చేస్తే అప్పుడు ప్రభుత్వం మీద ఒక హలో 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 ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తల్వేద గ్రామంలో ఒక ఉద్యమ బీజం అనేది డబుల్ బెడ్రూమ్ ద్వారా తల్వేలవడం నిజంగా తల్వేదకు గర్వకారణమని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఒకటి మనం చాలా ఆశ్చర్యకర విషయం ఏంటిదంటే డబుల్ బెడ్రూమ్లు అనేటివి రాజ్యాంగ పరంగా మనకు రావాల్సినటువంటి హక్కు. ప్రభుత్వము ఈరోజు తల్వేదల డబుల్ బెడ్రూమ్ కోసము ఒక నిరాహార దీక్ష చేస్తున్నారంటే ప్రభుత్వము పాలన విషయంలో 100కు 100% ఫెయిల్ అయిందని ఇలాంటి నిరసన ద్వారా ప్రభుత్వానికి ఒక మెసేజ్ పోతూ ఉంది, మొత్తం సమాజం కూడా చూస్తూ ఉంది. ఈరోజు తల్వేదలో డబుల్ బెడ్రూమ్ల గురించి ఈ నిరసన అనేది కొత్తగా కాదు. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టిన తర్వాత
అదే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దలు వచ్చి మీకు నెల లోపల మీ డబుల్ బెడ్రూమ్లు కట్టించేస్తామని హామీ ఇస్తే పాపం ఎలక్షన్ టైంలో ఎట్లయితే కేసీఆర్ చెప్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోయినరో అదే మాదిరి ఇక్కడ కూడా వాళ్ళ మాట విని మోసపోవడం జరిగింది. నెల ఇంత అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, వాడు వచ్చింది లేదు, డబుల్ బెడ్రూమ్కు భూమి పూజ చేసింది లేదు. అవునా కాదా? మరి ఇంతవరకు ఇది చెప్పిన మాటలు విన్నాం. ఇప్పటి నుంచి ఇలా మాటలు విందామా అద్దా? వినొద్దు. అయితే తల్వేద ప్రజలైన మీకు మా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాం. ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో మీ తల్వేద గ్రామంలో మీరు 50 మంది చేయడం వల్ల మీ తల్వేద గ్రామంలో కొన్ని వందల మందికి డబుల్ బెడ్రూమ్లు ఇలాంటి నిరసన దీక్ష ద్వారా ఈ దీక్ష ద్వారా ఖచ్చితంగా అతి త్వరలో భూమి పూజ జరగబోతూ ఉంది. నేను ఇంత ఖచ్చితంగా ఇంత బల్లగుద్ది మరి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తల్వేదలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష ఏ పార్టీకి చెందింది కాదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ మీకు వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తారో అధికారం ఉన్న వాళ్ళు బట్టగాల్చి మీ మీద పడేస్తారు ఒక పార్టీకి, మీరు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీ అని కూడా వేస్తారు. దాని అర్థం ఏంటిదంటే మీరు విజయం సాధిస్తున్నారని అర్థం. కాబట్టి మీరు ఆ తర్వాత ఎవరైనా వస్తే ఒకటే మాట చెప్పుర్రి. నేను కొంతమంది లీడర్లు ఫోన్ చేసిరాడు నాకు పొద్దున చెప్పిర్రు. ఏ లీడర్ ఫోన్ చేసినా వాళ్ళు ఒకటి ఆలోచించుకోవాలా. ఏం ఆలోచించుకోవాలంటే నిరాహార దీక్షను ఆపుడు కాదురా భయ్, ఈ టెంటును వీకుడు కాదురా భయ్. ఈ టెంటు పీకాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్రి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆటోమేటిక్గా టెంట్ వీకేస్తారు కదా. ఎవరైనా సరే ఒకవేళ ఈ దీక్షను విరమింపజేయాలనుకుంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ వేదిక ద్వారా మీరు వచ్చి ఒక బాండ్ పేపర్లకు రాసేది నెల లోపల 100 రోజుల లోపల మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఇక్కడికి వచ్చి ముందుకొచ్చి పనులు చాలు చేసి అదే రోజు భూమి పూజ చేసి పనులు చాలు చేయండి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ నిరాహార దీక్ష ఎందుకు చేస్తారు? సిగ్గుశీలం ఉండాలి ప్రభుత్వానికి. వీళ్ళు పేదలు వర్షాలు మొన్నటిదాకా పడితే మేము వీళ్ళు అన్ని వీడియోలు చూసినాం, ఫేస్బుక్లలో వాట్సాప్లలో వీడియోలు చూసినాం. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూలిపోతుంది, వాళ్ళ రేకుల షెడ్డు ఎప్పుడు పడిపోతుంది అని భయంతో తెల్లని దాకా నిద్ర పోకుండా ఆడాడ బాసనలు పెట్టుకొని ఊసిన ఇళ్ళ కాడ బాసనలు పెట్టుకొని బతుకుతున్నారు. ఏం బంగారు తెలంగాణ, పరిమాల తెలంగాణ వేస్తున్నారు మీరు? బంగారు తెలంగాణ కాదు. ఒక విషయం గమనించండి, ప్రజలకు ఓపికన్నంత వరకే మీ ఆటలు కొనసాగుతాయి. ఇక్కడ తలవేదుల మొదలైనటువంటి ఇలాంటి నిరసన రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలో ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు ఉపయోగపడే ఏ నిరసనకైనా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క సమక్షంలో బహుజన పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే వరకు బహుజన సమాజ్ పార్టీ నిద్రపోదని సభవేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఫైనల్గా చివరి ఒకటి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి తల్వేద ఆదర్శం కాబోతూ ఉంది. ఎందుకు ఆదర్శం కాబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో మీడియాలు అనేకం ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ ప్రతిపక్షం కూడా ఏ మీడియా కూడా క్వశ్చన్ చేసి ఏలెత్తి చూపిన దాఖలాలు ప్రభుత్వం విషయంలో ఎవ్వరు కూడా లేరు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రజానీకం ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం తల్వేదలో వీళ్ళు మాత్రమే. ఇదిగో ఇక్కడ మొదలైనటువంటి ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడ దొరకాల. ఈ సమస్య మొత్తం రాష్ట్రాన్ని కాబట్టి రాష్ట్రం యావత్తు రాష్ట్రం మొత్తం మీద ఈ సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపెట్టాలని ఈ సభని దానికి ఆదర్శం కావాలని కోరుతున్నాను. మరోసారి ఈ యొక్క మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీరు ఎవరు చెప్పినా వినకండి. రేపటి నుంచి కొత్తగా చాలా అవుతుంది. మీరు ఒకవేళ రేపు వచ్చి టెంట్ కింద కడితే మీ పెన్షన్ కొట్టేస్తాం. ఆల్రెడీ చాలా అయిందట మాకు తెలిసింది. మీ పెన్షన్లు కొట్టేద్దాం, మీ రేషన్ కార్డు కొట్టేస్తాం, మీ ఇల్లు కూడా కొడతామంటే ఓడికి భయపడాల్సిన అవసరం లేదు. వివరాలు డబుల్ బెడ్రూమ్లు అనేది మనకేదో పిచ్చం వేస్తున్నది కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో ఒక విషయం పెట్టిందంటే రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా 100కు 100% అమలు చేసేటువంటి పూర్తి బాధ్యత ఆ రాజకీయ పార్టీ మీద ఉంది. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అనేటివి ప్రజలు అడుక్కునే స్థితిలో ఉండకూడదు. ఎట్లయితే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్లో డబుల్ బెడ్రూమ్ ఒకటి, అది మీరు ఖచ్చితంగా ఇవ్వాలా.
ప్రజలు అడుక్కునేదాకా మీరు చూస్తున్నారంటే మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి అతి త్వరలో ఏనుగు వస్తున్నది. ప్రవీణ్ కుమార్ సార్ సీఎం హోదాలో ఉండి ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపెట్టబోతా ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. అలాగే ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బహుజన్ సమాజ్ పార్టీ ముద్దుబిడ్డ రాబోయే ఎలక్షన్లో ఆర్మూర్ గడ్డపై బహుజన్ సమాజ్ పార్టీ జెండాను నిలబెట్టబోయే మహోన్నతమైన నాయకుడు మన మహాతి రమేష్ అన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా అందరికీ జై భీమ్, అమ్మలారా అందరికీ జై భీమ్, నమస్తే. ఈరోజు తల్వేద గ్రామంలో ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో ఈ నిరాహార దీక్షకు మొట్టమొదటిసారిగా మద్దతు తెలిపిన ఏదైతే యువత ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పేసి వాళ్ళ బుధ స్కంధాల మీదపై వేసుకొని చేస్తున్నారో మన సురేష్ కానీ, గంగాధర్ కానీ, మన చారి కానీ, మన ఊరు మన బాధ్యత గ్రూపు ఈ టీంలందరికీ కూడా హృదయపూర్వక జై భీములు. అదేవిధంగా నాతో పాటు వచ్చిన మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులందరికీ కూడా జై భీములు. ముఖ్యంగా మిత్రులారా, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అంశం అయితే ఉంది. ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు మనము రెండు చేతులతో బీడీలు చేసుకుంటే ఆ బీడీలు మాపులు పెట్టేస్తే వచ్చే పైసలతోటి బతికే మన కుటుంబాలకు ఇవాళ మనకి బంగారు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన జీవితం బాగుపడుతుంది, మనకేదో అద్భుతం జరుగుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు రకరకాలుగా చెప్పడం వల్ల మనం ప్రలోభితమై మన పిల్లలకు చదువులు కూడా బంద్ చేయించి, కాలేజీలు బంద్ చేయించి, వంట వార్పులతోటి, నిరసనలతోటి రోడ్ల మీద రస్తా రోకోలు, ధర్నాలు చేసినాం. కానీ బంగారు తెలంగాణ వచ్చింది. ఈ బంగారు తెలంగాణ వచ్చిన బంగారు తెలంగాణలో బతుకులు మాత్రం ఆ నలుగురి ఆ ఒకటే కుటుంబం బతుకులు బంగారు తెలంగాణలో బాగుపడ్డాయి తప్ప వెల్మ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. ఇంకా అగ్రవర్ణాలలో కొన్ని కులాలు మాత్రమే బాగుపడ్డాయి తప్ప మన బహుజన కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుటుంబాలు అసలే బాగుపడలే. ఇంకా 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 మనము దిగజారిపోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ కరోనా వచ్చి తీవ్రంగా ఇబ్బందుల పాలవుతుంటే వాళ్ళేమో ఇంకా పైకి ఎగబాకుతున్నది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, మనదేమో దిగబాకుతున్నది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా, అక్కలారా, చెల్లెలారా. కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మీరు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అడుగుతేనే హక్కులు వస్తాయి. మనం ఎవరిని కూడా అడుక్కోవడము అనేది కాకుండా మనం శాసించే స్థాయికి వెళ్ళాలి. మనం యాచించడం కాదు, శాసించే స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే ఎలక్షన్కు ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని మనం ఎవ్వరం అడగలే. కేసీఆర్కు మాకు ఇల్లు లేవు, ఇల్లు ఇవ్వని మనం అడగలే. కేసీఆరే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, ఇవన్నీ కూడా దాదాపు 100 రకాలు మేనిఫెస్టోలో పెడితే ఆ అన్ని హక్కులను మనము చూసి అరే బంగారు తెలంగాణ వస్తే మాకు భూమి వస్తుంది, మాకు గుంట భూమి లేదు, మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు వస్తుంది, అరే మా పిల్లగాడు చదువుకున్నాడు ఉపాధి హామీ పనికి పోతున్నాడు, ఆ ఉపాధి హామీ పనికి పోయే పిల్లాడికి ఉద్యోగం వస్తుంది అని మనం అనుకుంటే నీళ్లు రాలే, మనకు నిధులు రాలే, నియామకాలు రాలే. నీళ్లు వాళ్ళకి వాళ్ళ పొలాలకు నీళ్ళు వచ్చినాయి, వాళ్ళ కుటుంబానికి నిధులు వచ్చినాయి, వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఒకళ్ళు మంత్రి, ఒకరు ఎమ్మెల్సీ, ఒక అల్లుడు ఇంకో మంత్రి, ఇంకొక సడ్డకుడు కొడుకు, ఇంకొక రాజ్యసభ సభ్యుడు. ఈ విధంగా వాళ్ళు పంచుకొని 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఏదైతే కట్టినామని కాళేశ్వరం అని చెప్తున్నారో 50,000 కోట్లు అవినీతి చేసి వాళ్ళు పంచుకున్న చరిత్ర ఈ టీఆర్ఎస్ పార్టీ చరిత్ర అమ్మ. కాబట్టి మనము
ఈ బహుజనుల మందరం ఏకమయ్యే రోజు మనకు వచ్చింది. మన బతుకులు బాగుపడాలంటే ఇప్పటిదాకా మనం కాంగ్రెస్ పాలన చూసినాం, టీఆర్ఎస్ పాలన చూసినాం, బీజేపీ కూడా సెంట్రల్లో పాలించి ఉన్న సంస్థలన్నీ అమ్ముకుంటూ వస్తున్నది. మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేయబోతున్నది. మనకు ఇవాళ పెట్రోల్ రేటు ఎంతగానో పెంచిరో మీరు చూస్తున్నారు, రోజు రోజు పెట్రోల్ రేటు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల రేట్లు ఎట్లా పెంచినాయి. దాదాపు 300-400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1000 రూపాయలు ఇస్తే కానీ సిలిండర్ అవుతలేదు. ఇవాళ నిన్న ఇక్కడ బీజేపీ ఆమె వచ్చి ఏం చెప్పిపోతున్నది, ఇవాళ బీజేపీ ఆమె వచ్చి మీకు మేము న్యాయం చేస్తామంటుంది. ఏం న్యాయం చేస్తున్నావు? నువ్వు సిలిండర్ను 300లకు తీసుకురా న్యాయం చేసినట్టు. నువ్వు పెట్రోల్ను 30 రూపాయలకు దొరికే పెట్రోల్ను 100 రూపాయలు 110 రూపాయలు చేసినావు బీజేపీ వాళ్ళు. మీరు వచ్చి ఇవాళ ఇంకా వినయ్ రెడ్డి వస్తాడట ఇవాళ ఇక్కడికి, ఏ ముఖం పెట్టుకుని వస్తాడని నేను అడుగుతున్నా. వాస్తవమేనా కాదా? వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు 2000-3000 వస్తాయి బీడీలు నెలకు చేస్తే. ఈ 2000-3000 సిలిండర్ ఏమి కొంటారు? ఏదైనా ఎకరమో 2 గుంటలో 3 గుంటలు ఉంటే ట్రాక్టర్ దున్నిపియాలంటే డీజిల్ రేట్లు పెరిగినాయి, ట్రాక్టర్ అయినా పైసలు పెరిగినాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి వ్యవసాయ పనిముట్లల్లా. ఈ అన్ని ఇబ్బందులను మనం గుర్తించినట్టయితే మనం మళ్ళీ మోసపోతాం తల్లులారా. ఈ రెడ్డుల పాలన చాలు. ఇక జీవన్ రెడ్డో, వినయ్ రెడ్డో, ఇంకో రెడ్డో చాలు. ఈ ఉన్న సర్పంచ్కి ఇక్కడ రెడ్డి గారే, వాళ్ళ భార్య కూడా ఉప సర్పంచ్ కూడా రెడ్డి గారే. కానీ ఎంత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఒకటే కుటుంబంలో రెడ్డి సర్పంచ్, భార్య ఉప సర్పంచ్. ఇది ఎక్కడ లేదు. భార్య సర్పంచ్, రెడ్డి ఉప సర్పంచ్, ఇద్దరు భార్య భర్తలు, సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు ఒకటే కులం నుంచి, ఒకటే కుటుంబం నుంచి. అంటే బీసీల శక్తి లేదా మనకు? అంటే బీసీల అంటే వాళ్ళు అనుకుంటున్నారు బీసీల శక్తి లేదా, మనకు ఎస్సీల శక్తి లేదా, మన బడుగు బలహీన వర్గాల శక్తి లేదా? దాన్ని వాళ్ళు అనగార్చి ఇవాళ మన ఎక్స్ ఎంపీపీ రవి గారి అమ్మ నిలబడ్డే వాళ్ళను మోసం చేసి ఇవాళ ఈ సర్పంచ్ గారు గెలవడం జరిగింది. జీవన్ రెడ్డి అనుచరుడైన ఈ సర్పంచ్ గారు గెలిచి వీళ్ళకు సరే గెలిచినావు, మాకేం ఇబ్బంది లేదు, సంతోషమే, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లో గెలిచినాం, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. కానీ గెలిచినప్పుడు మా బహుజనులకు ఎక్కడ న్యాయం చేసినావు నువ్వు? ఇవాళ జీవన్ రెడ్డికి మీరు దగ్గరగా ఉన్నారు కదా, మా బహుజనులకు ఎక్కడ న్యాయం జరిగిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రెడ్డి గారికి. ఇవాళ ఇమీడియట్లీ మా బహుజనులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఇండ్లు కట్టియడం కాదు, ఇమీడియట్లీ పునాది వేసి వాళ్ళకి హామీ పత్రాలు ఇవ్వండి. ఏదైతే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండ్రు, మేమందరం ఈ ఎలక్షన్ కాగానే ఎలక్షన్ కోడ్ ఉంది రాష్ట్రంలో, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీకు అందరికీ కూడా ప్రొసీడింగ్ కాపీ ఇస్తామన్నారు. ఇండ్లు ఇప్పటి వరకు ప్రొసీడింగ్ కాపీ ఇవ్వలేదమ్మా. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రొసీడింగ్ కాపీ ఇచ్చుడు కాదు, మనం ఇల్లు కట్టిస్తే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తేనే ఇంకోసారి టీఆర్ఎస్ ముఖం చూసేది ఉంది, లేకపోతే టీఆర్ఎస్ ముఖం చూసేది ఏం అవసరమే లేదు మనకు అని చెప్పేసి మనమందరం నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు బహుజన్ సమాజ్ పార్టీలో గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ 6.5 సంవత్సరాల ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేసి నెలకు 3 లక్షల రూపాయల జీతం వస్తుంది ఆయనకు. ఆ 3 లక్షల రూపాయల జీతాన్ని కూడా త్యాగం చేసుకొని ఇలా మా బహుజనుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, కేసీఆర్ అన్యాయం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కేసీఆర్ తోటి విభేదించి బయటకు వచ్చి ఇవాళ మనందరి మీద ఒక ప్రయోగాత్మకంగా మనందరినీ కూడా మీదకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడమ్మా. మీరందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ నిరసన దీక్ష కేవలం తల్వేద ఒక్కరోజుతో అయిపోయేది కాదు. మేము దీన్ని ఇప్పుడు వచ్చేటప్పుడు మేము కారులో మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితిలో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామంలో ఈ నిరసన దీక్షలు చేపడతాం. ఈ నిరసన దీక్షలతోటి ఒక్కరోజు మేము నందిపేటకు పిలిపిస్తాం. ఈ నందిపేట మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి అక్కడికి ఇండ్లు లేని వాళ్ళందరినీ పిలుస్తాం. అది మేము చేస్తాం ఆ కార్యక్రమం. మీరందరూ రావాలా? వస్తారా? మేము ఎందుకంటే ఇది ఒక్కళ్ళు కొట్లాడితే ఇక్కడ ఉన్న సర్పంచో అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో మనల్ని ఒత్తేస్తారు. మనం అన్ని గ్రామాలను ఏకం చేద్దాం. అందరు బడుగు బలహీన వర్గాలను ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. మొన్నటికి మొన్న 2018 రెండోసారి ఎలక్షన్లో ఏమన్నాడంటే మీరు ఎక్కడ జాగ ఉంటే అక్కడ జాగ గూలగొట్టుకోండి, మీకు 5 లక్షల రూపాయలు మీరు ఉన్న జాగాలనే ఇల్లు కట్టించుకోండి, మేము 5 లక్షలు ఇస్తున్నానని ఈ దొంగ కేటీఆర్ దొంగ మాటలు చెప్పిండు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగ టీఆర్ఎస్ పార్టీని నమ్మేది లేదు. మీకు ఏదన్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కానీ ఇక్కడ సర్పంచ్ వల్ల కానీ అదేవిధంగా ఈ వేరే అగ్రకులాల వల్ల ఎవరితోటి ఇబ్బంది అయినా, ఎవరైనా బెదిరింపు కాల్స్ చేసినా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఇబ్బందులైనా మేము ఉంటాం. అర్ధరాత్రి అయినా పర్వాలేదు, మీరు ఫోన్ చేయండి, మేము వస్తాం. ఈ ఇష్యూ కూడా నాకు ఎవరో పిలిచిరని నేను రాలే. మొన్న వర్షం పడుతున్నప్పుడు గంగాధర్ అన్న ఒక వాట్సాప్ వీడియో పెట్టిండు.
వీడియో పెడితే గంగాధర నాకు నన్ను ఇమీడియట్లీ ఫోన్ చేసిన నాకు గంగాధర ఎవరో తెలియదు ఇది ఖచ్చితంగా ఇప్పుడే ముఖం చూసినాను నేను ఫోన్ చేసి అన్న నేను వస్తా ఒకరోజు ఈ కార్యక్రమం తీసుకుందాం మీరు నిరసన చేయండి అని చెప్పిన అన్న మేము చేసినప్పుడు చెప్తామని చెప్పిర్రు నాకు సురేష్ ద్వారా నిన్ననే తెలిసింది ఈ విషయం కాబట్టి మనమందరం బడుగు బలహీన వర్గాలము ఏకం కాకపోతే ఈ అగ్రకులాల పెత్తనం మనం ఇది ఇదే విధంగా ఉంటుంది మనకు అగ్రకులాలు అంటే శత్రువులు లేరు రెడ్డిలు కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు చాలామంది ప్రేమతో దగ్గరకు తీసిన ఉన్నారు వాళ్ళందరినీ మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరితో కలుపుకొని పనిచేస్తాం మన పార్టీలో కూడా రెడ్డిలు ఉన్నారు సునీల్ రెడ్డి కూడా మన పార్టీ నుంచి పోటీ చేసిండు మన పార్టీ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు ఏ కులం మీద వివక్ష లేదు ఏ కులంతో పంచాయతీ లేదు కానీ కుల అహంభావం ఎవరి మీద అయితే ఉంటుందో కుల అహంకారం ఎవరైతే ఉంటారో అది బహుజనులైనా రెడ్డిలైనా ఇంకో కులమైనా వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా వివక్ష చూపించాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మీకు ఇంకొక విషయం చెప్తున్నా మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయినరు మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతి గారు 17 లక్షల ఎకరాలను మన బడుగు బలహీన వర్గాలను భూమి వంచిన చరిత్ర కుమారి బహీన్ మాయావతి గారికి ఈ చరిత్ర ఉంది కాబట్టి మాయావతి గారిని అంటే ఏనుగు గుర్తు పార్టీ ఈ ఏనుగు ఇలా గరీబుల పార్టీ అంటే ఏనుగు గుర్తు పార్టీ ఇలా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పైసలున్నోళ్ళ పార్టీ పెద్ద కులాల పార్టీ వాళ్ళు వందలాది కోట్లు ఉన్నోళ్ళు వాళ్ళు ఏమంటుండే ఇలా జీవన్ రెడ్డి అరే వీళ్ళు ఎంత నిరసన చేస్తారో చేయని నేను 100 కోట్లు ఖర్చు పెడతాను నెక్స్ట్ ఎలక్షన్లో అంటున్నాడు 100 కోట్లు కాదు బిడ్డ జీవన్ రెడ్డి నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టినా నిన్ను ఓడిస్తామని చెప్పేసి మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నా కాబట్టి మనం అందరం కూడా జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసన చేసి మన కష్టం తీర్చేటోళ్ళు ఎవరైతే ఉంటాడో మనకి ఇల్లు ఇచ్చేటోళ్ళకి మనకు ఉద్యోగం ఇచ్చేటోళ్ళకే మనం ఓటేయాల్సిన అవసరం ఉన్నది మన పిల్లలు ఇలా పీజీలు డబుల్ పీజీలు చదివి ఉపాధి హామీ పనికి పోతున్నారు రెక్కాడితే కానీ రొక్కాడని కుటుంబాలంతా ఉపాధి హామీ పనులలో పోతున్నారు మిత్రులారా మీ అందరికీ కూడా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం మీకు ఇల్లు వచ్చే వరకు మేము మీతో ఉంటాం మీకు ఇండ్లు కట్టించినాక మీ గృహప్రవేశానికి వస్తాం కేసీఆర్ దొర చెప్పిండు మనకు ఏ మాట చెప్పిండు బంగారు తెలంగాణ వస్తాయి మీ బతుకులన్నీ బాగుపడతాయి బిడ్డ వస్తే ఏడవంటది అల్లుడు వస్తే ఏడవంటాడు వీళ్ళకు అర్ర కావాలా వాళ్ళకు అర్ర కావాలా ఇంటి ముంగట మేక కట్టేయాలా మీ ఇంటికి గృహప్రవేశానికి వస్తా అవ్వ నాకు కళ్ళు వస్తావా అని అడిగిండు పిట్ట కథలు చెప్పిండు ఈ పిట్ట కథల కేసీఆర్ ఈ పిట్ట కథల కేసీఆర్ని కనుక మనం గుర్తించకపోతే మళ్ళీ మోసం చేస్తుంది కవితమ్మ వచ్చి అలాయ్ బలాయ్ చేస్తుంది 100 రూపాయల చీరిచ్చి సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఆమె ఖాతాలో వేసుకుంటుంది ఎమ్మెల్సీ కవిత మీకేమో బతుకమ్మ చీరని 100 రూపాయలు చీరిస్తారు ఇప్పుడు 100 రూపాయలు చీర వాళ్ళు చేసే స్కాము ఈ బతుకమ్మ పేరు మీద ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ మీరు గుర్తుపట్టాలా వాళ్ళ సొంత పైసలు కావు ఇచ్చేటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినా బతుకమ్మ చీర ఇచ్చినా ఉద్యోగాలు ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా నిధులు ఇచ్చినా అవన్నీ మనం కట్టే ట్యాక్స్ల రూపంలో కట్టిన పైసలే అవన్నీ మళ్ళీ మనకు తిరిగి ఇస్తున్నారని చెప్పేసి మీరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా మీరు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది మీరు చైతన్యమై అడిగితే మాత్రమే మనకు అన్నీ సాధించుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రశ్నించే హక్కు ఇచ్చిండు ప్రశ్నిస్తేనే మనకు హక్కులు వస్తాయి ప్రశ్నించకపోతే మనకు హక్కులు రావు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళంతా చేతగాని వాళ్ళు అరే ఏమున్నది రా బాయ్ ఈ కుల పైన పిలుద్దాం ఏమున్నాడు సురేష్ ఉన్నాడా ఈయన ఏమి మేదర్ కులం ఈ మేదర్ కుల పొలను అలా కూర్చుండ పెడదాం శాఖలోళ్ళని అలా కూర్చుండ పెడదాం మంగళోళ్ళని అలా కూర్చుండ పెడదాం ఆ సంఘం లీడర్కి ఫోన్ చేద్దాం ఆ సంఘం లీడర్కి 10,000 ఇద్దాం ఇక నడవై బిడ్డ నీ ½ కిలో మటన్ ఇచ్చుడు వద్దు నీ కళ్ళొద్దు నీ బీర్ వద్దు నీ బిర్యానీ వద్దు ఇంటింటికి మటన్ ఇస్తే తీసుకునేది లేదు తీసుకున్నా ఓటుకు 10 లక్షల రూపాయలు ఇలా దళిత బంధు పేరు ఇచ్చిన ఓటు మాత్రం మన టీఆర్ఎస్ కేసేదే లేదు మనని అరిగోస పెడుతున్నాడా లేదా ఇవాళ ఇన్లీడ్స్ పెట్టి మనం ఈ టెంట్ కింద కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది 7 ఏళ్ళు అయింది నిన్న ఇవాళ వచ్చినవా రెండోసారి ఎమ్మెల్యే గెలిచినావు సిగ్గు లేదా నీకు ఇల్లు కట్టిపియాలని సోయి లేదా నువ్వు మాత్రం ఆర్మూర్ బస్టాండ్ పక్కకు పెద్ద కాంప్లెక్స్ కట్టుకుంటావు నీకు అందులో హారం కోరిందని తుర్కోల పిల్లని చంపేస్తావు నీకు ఎదురు తిరిగిరని 2 అంబేద్కర్ గారు టక్కర్ కేసు చేసి చంపేస్తావు ఏం కేసు బిడ్డ జీవన్ రెడ్డి ఇక చాలు నీ కథలు మన బడుగు బలహీన వర్గాల చైతన్యం మొదలైంది మీ అందరికి అండదండగా మేము ఉంటాం మా ప్రాణాలకు తెగించి మీకు అడ్డం ఉంటాం మీరందరూ ఒకటై మనం కొట్లాడి సాధించుకుందాం మిత్రులారా కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఆదరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మన కోసం వచ్చిండు గురుకులాలల్లో మన పిల్లలను అమెరికా పంపించిండు డాక్టర్లను చేసిండు ఇంజనీర్లను చేసిండు చాలామంది
ఇక్కడ కొంతమంది హాస్టళ్ళలో చదువుకుంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని విషయాలు ఆగవు. అయితే మిత్రులారా ఒకటే విషయం, కాబట్టి ఒకటే దయచేసి అమ్మ వినండి అమ్మ, ఒక 2 నిమిషాలు ముగిస్తాను నేను. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఓటు హక్కు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనకు ఓటే ఇయ్యద్దన్నారు వీళ్ళు. ఓటు చదువుకున్న వాళ్ళకు, డిగ్రీ ఉన్న వాళ్ళకు ఓటు ఉండాలా, లేకపోతే 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు ఓటు ఉండాలా, లేకుంటే పెద్ద కులపొల్లకు ఓటు ఉండాలా, పట్టా ఉన్న వాళ్ళకు ఉండాలంటే అవన్నీ జాంతాన్నాయి. 18 సంవత్సరాల నిండిన అందరికి ఓటు ఉంటేనే మేము రాజ్యం వస్తుంది మాకు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం కొట్లాడిండు. కాబట్టి ఆడోళ్ళకి హక్కులు ఉండాలన్నాడు. అందరూ ఏమన్నారు, ఆడోళ్ళు ఓన్లీ ఇంట్లో సంసారం మాత్రమే చేయాలా, వంట మాత్రమే వండాలా, ఇంట్లోకి నుంచి బయట వెళ్ళొద్దన్నాడు. లేదు, సమాన వాటా ఆడోళ్ళకు కూడా ఉండాలా. వాళ్ళు ఉద్యోగం చేస్తే 8 గంటలు ఉద్యోగం చేయాలా, వాళ్ళకు ప్రసూతి సెలవులు వస్తే కనీసం ఒక 3 నుంచి 4 నెలలు సెలవులు ఇవ్వాలా, 10 గంటలు ఇవ్వాలా. ఇవన్నీ కూడా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన హక్కులు. కాబట్టి ఇవన్నిటిని గుర్తించి మనం అందరం ఏమనుకుంటున్నామంటే, జై భీమ్ అంటే ఇదేదో మాలమాదిగోళ్ళ పార్టీ అనుకుంటున్నాం. జై భీమ్ అంటే మాలమాదిగోళ్ళు కాదు. మోడీ మొన్న జై భీమ్ అన్నాడు, మొన్న కేసీఆర్ జై భీమ్ అన్నాడు. అవును అన్నాడా లేదా? ఖచ్చితంగా బహుజనులందరం కూడా జై భీమ్ అనాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ ఊర్లో బాబు ఆగండమ్మా ఒక్క 2 నిమిషం. ఈ ఊర్లో ఉన్న మంగళోళ్ళు పక్క మహారాష్ట్రకు పోతే ఎస్సీలు అవుతారు. ఇక్కడ ఉన్న శాఖలోళ్ళు పక్క మహారాష్ట్రకు పోతే ఎస్సీలు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే బీసీలు అవుతారు. ఇట్లా మనం ఎస్సీలం బీసీలం అందరం కలిసిమెలిసి ఉంటేనే బహుజనులం అవుతాము. ఇక్కడ ఉన్న ముదిరాజులు ఒరిస్సాకు పోతే ఎస్సీలు అవుతారు. అట్లా 18 రాష్ట్రాలలో శాఖలలో ఎస్సీలుగా ఉన్నారు, కానీ మన దగ్గర మాత్రం మనం బీసీలు అంటుకుంటున్నాం. కాబట్టి ఎస్సీలం బీసీలం కలిపి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక జై భీములు. మీకు ఇండ్లు కట్టించే వరకు మేమేదో భాషను చెప్పడానికో మా పార్టీని ప్రమోట్ చేసుకోవడానికో మీ దగ్గరికి రాలేదు. మీకు ఇండ్లు కట్టించేంత వరకు, మీకు ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు, ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలోనే కాదు, మీకు ఏ విషయంలో ఇబ్బంది వచ్చినా సురేష్కి చెప్పండి, గంగన్నకి చెప్పండి, చారి గారికి చెప్పండి, మేము వస్తాం, మీ తరఫున నిలబడతాం, అందరం కలిసిమెలిసి పోరాడదాం. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ. జై భీమ్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. కొనసాగిద్దాం నిరుపేదలకు ఇండ్లు వచ్చేంత వరకు, ఉద్యమం కొనసాగిస్తాం నిరుపేదలకు ఇండ్లు వచ్చేంత వరకు, కొనసాగిద్దాం అందరనండి అమ్మా, అందరనండి వరకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా హక్కు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇంటికో ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం, 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి. ఇవన్నీ ఇస్తానాడు కదా దొర, దొంగ దొర. ఇంకా మనం మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఇంకా అందరికీ నమస్కారం అన్న. నా పేరు గంగాధర్, మాది తల్వేద గ్రామం, నందిపేట మండలం, డిస్టిక్ నిజామాబాద్. అన్న ఇక్కడ టెంట్ కింద కూర్చున్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఏ పార్టీకి చెందిన కుటుంబం కాదన్న. అందరికీ మళ్ళొకసారి మరీ వివరిస్తూ ఉన్నా, మా పేదోళ్ళు పడే కష్టాలు ఎవరికి చెప్పుకోలేనివాగా ఉన్నాయి. ప్రతి ఇంటి దగ్గర ఒక సమస్య ఉన్నది. ఇక్కడ మేము బతకలేక కష్టపడడం ఒక ఎత్తు అయితే, ఇక్కడున్న సిచ్యువేషన్ వర్షాలకు ఎప్పుడు ఇండ్లు కూలిపోయి చచ్చిపోతామో అన్న సిచ్యువేషన్ ఇంకోటి అయిపోయింది అన్న మాకు. అయితే దీనికి మాకు ఏం చేయాలో అర్థం కాక, ఎవరు పట్టించుకోక, మాకు ఉన్న మార్గమల్లా మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, ప్రజలకు ప్రభుత్వానికి మా గోస ఎలా విన్నవించుకోవాలో అని చెప్పేసి ఈ విధంగా మేము టెంట్ కింద కూర్చోవడం జరిగింది. దానికి నిన్న సాంఘీభావం తెలపడానికి బీజేపీ నాయకులు,
ఈరోజు బీఎస్పీ నాయకులు వీళ్ళంతా మాకు మద్దతుగా నిలుస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నారు. చాలా బాగుంది అన్న. ఇక్కడ వీళ్ళందరూ అండగా ఉన్న మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసి మా పరిస్థితిని అర్థం చేసుకొని ఇక్కడ దాకా మాతో టెంట్ కింద కూర్చున్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. అయితే అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము పేదోళ్ళగా పుట్టడం మా నేరమా? అసలు మా పిల్లల భవిష్యత్తు ఏంది? ఒక్కసారి ఆలోచించండి అన్న. మాకు అన్న, మీరు తెలంగాణలో ఎన్నో పథకాలు తీసుకొస్తూ ఉన్నారు. ఎంతో మంచి చేయాలన్న ఆశయంతో మీరు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఎన్నో పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు. మరి మేము పేదోళ్ళం మీకు చేసిన అన్యాయం ఏందన్నా ఒకసారి చెప్పండి. ఒక్కొక్కళ్ళకు ఇండ్లు లేవు. ఇండ్లు ఉన్న రేకుల గుడిసెలల్లా ఇక్కడ మేము మా జీవన పరిస్థితి ఒకసారి మీరు వచ్చి ఇక్కడ చూడండి. చీరలు కట్టుకొని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్న ఇంట్లో చీరలు మార్చుకుంటా ఉన్నారు. మా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి. దీన్ని రాజకీయం చేయొద్దు దయచేసి. నాకున్న 34 సంవత్సరాలలో 30 ఇండ్లు చేంజ్ చేసినానన్న. 30 ఇండ్లు. ఇప్పటి వరకు నేను ఇల్లు కట్టుకోలే. నా పిల్లల్ని పోషించడానికి నిత్యావసరం కష్టపడతా ఉంటే పొట్ట నిండడానికి కూడా అధ్వానమైన పరిస్థితి ఉంది ఇక్కడ. నా కొడుకు కానీ కూతురు కానీ ఒక రోగంతో ఒకవేళ ఒక పేదోడి బిడ్డ హాస్పిటల్కి పోతే ఒక 3 లక్షల రూపాయలు కట్టాలంటే వాడు ఒక 10 సంవత్సరాలు ఇరుకపోతా ఉన్నాడన్న. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సిమెంటు ధరలు పెరిగిపోయినాయి, నూనెల ధరలు పెరిగిపోయినాయి, ప్రతి ఒక్క ధర పెరిగిపోయింది. ఈ సిచ్యువేషన్లో మేము ఇల్లు కట్టుకోవాలంటే మాకు లేని సిచ్యువేషన్ అన్న. కొంచెం మా తరపున ఆలోచించండి. అయ్యా స్థానిక సర్పంచ్ చందన గారు, ఉప సర్పంచ్ పిఎన్ సాయిరెడ్డి గారు, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ నుంచి ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. మీరు అధికార పార్టీలో ఉన్నారనా? మరి ఇక్కడి వరకు కూడా టెంట్ కిందికి వచ్చి మాకు మద్దతుగా ఈ గ్రామ పంచాయతీ పక్కకే మీ ఇల్లున్నా కానీ కళ్ళు మూసుకుంటున్నావా, నిద్రపోతున్నావా? ఒక మహిళగా మీరు సాటి ఆడదానిని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు పుట్టిన పరిస్థితులు మంచిగా ఉన్నా కానీ మేము పెరిగే పరిస్థితులు మమ్మల్ని చూడండి. పెద్ద మనిషి అయిన ఆడపిల్లలు ఒక అన్నదమ్ముడు ముంగట ఎట్లా చీర కట్టుకుంటారో మీకు అర్థమైతలేదా? మా పరిస్థితిని కొంచెం నాయకుల దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోవాలన్న ఆలోచన మీకు వస్తలేదా? కనీసం గ్రామ పంచాయతీ పక్కకే ఇల్లు ఉన్నా కానీ మీరు ఏం చేస్తున్నారన్నా నాకు అర్థం. అయ్యా పిఎన్ గారు, ఉప సర్పంచ్ సాయిరెడ్డి గారు ఇంతకుముందు ధర్నాలు చేసిర్రు. పేదల కోసం అండగా నిలబడతామని చెప్పేసి వాగ్దానాలు చేసిర్రు. మీరు పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా ఫేస్బుక్లో, వాట్సాప్లో, లైవ్లో మేము చూసినాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ఈడ రిలే దీక్ష చేస్తే కళ్ళు మూసుకొని అక్కడి నుంచి ఇక్కడ నుంచి మా ముంగడికి తిరుగుతున్నావే తప్ప ఇక్కడికి వచ్చి పేదల సమస్య తెలుసుకోవాలన్న ఆలోచన మీకు పడతలేదా అయ్యా? నీ వాళ్ళకు కష్టం వస్తే నీ ఇంటికాడ పంచాయతీ అవుతుంది, నీ ఇంటికాడ అర్ధరాత్రి పంచాయతీ అవుతుంది. ఈడ రాజకీయ వివక్షతన మీ వర్గ వివక్షత చూపెడుతున్నావో లేకపోతే మీ వారి కోసం కష్టపడుతున్నావో తెలుస్తలేదు. కానీ ఇక్కడ సాటి మహిళలు, మీ భార్య ఉన్నారు, ఎవరన్నా కానీ అర్థం చేసుకోండి అయ్యా. ఎవరిని కించపరుస్తలేదు, మా కడుపు కోతను వెళ్ళబరుస్తూ ఉన్నా. మీకు మీ భార్య ఉన్నారు, తోటి అక్క చెల్లెండ్లు ఉన్నారు. ఇక్కడి వరకు ఒక రోజు నిన్న గడిచిపోయింది. నిరాహార దీక్షలో చంటి పిల్లలు కూడా అన్నం తినకుండా ఇక్కడ కూర్చొని ఉన్నారు. కొంచెమైనా కానీ మీరు నాయకుల దగ్గరికి తీసుకొస్తాం అన్న ఒక ఉద్దేశం మీకు కనబడతలేదా? ఇప్పుడు నీ వాళ్ళకు కష్టమడితే పోలీస్ స్టేషన్లకు పోనీయకుండా డైరెక్ట్ కమాను కూడా దాటనిస్తలేవు పంచాయతీని. మీరు చేసే ప్రతి ఒక్క అరాచకం మా దగ్గర ఉన్నది. మీరు లోకల్ లీడర్లుగా అధికార పార్టీకి మాది ఏది విన్నవించుకుందామన్నా కానీ పింఛన్లు కొట్టేపిస్తామని చెప్పేసి ఒకరు ఫోన్ చేస్తారట. ఏమన్నా పింఛన్లు తర్వాత ఏమన్నా ఉంటే బీడీల పింఛన్లు రావు అని చెప్తారట. ఏందయ్యా మేము చేసిన కష్టం నాకు అర్థమైతలేదు. మేము చేసిన పాపం ఏంది? మా కడుపు కోసం మేము పార్టీ పరంగా కాదు, మేము పేదోళ్ళము. పొట్ట గడవడానికి కూడా మా దగ్గర పైసలు లేవు. ఒకసారి కూడా మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి దృష్టికి తీసుకొస్తా. ఎమ్మెల్యే గారి మాటలని ఖచ్చితంగా నేను పోయినసారి మేము మాట తీసుకున్నా. 21వ తారీఖు మీ అందరినీ తీసుకుపోతా. నీ నోరుతోటి నువ్వే ఈ టెంట్ కిందకి వచ్చి చెప్పినావు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తలేదా? తోటి అక్క చెల్లెండ్లు అన్నదమ్ములు ఇక్కడ కూర్చొని ఉన్నారు. కనీసం నా బాధ్యతగా సర్పంచ్ అయినా నేను ఉప సర్పంచుగా నన్ను నిలబెట్టిర్రు. భార్యాభర్తలకు సర్పంచ్ ఉప సర్పంచ్ పదవి ఇచ్చిర్రు. మరి కనీస బాధ్యతగా పేదలకు అధికార మెజారిటీతో నేను గెలిపించిర్రు. వీళ్ళందరూ ఓటేసిర్రు కదమ్మా. మీరైతే డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా అని చెప్పిండా? పింఛన్లు ఇప్పిస్తా అని చెప్పిండా? బుక్కులు పట్టుకొని వచ్చి రాసుకున్నాడా? మరి ఇప్పుడేమైంది?
నోర్లు ఎండిపోతున్నాయి, నీళ్లు కూడా తాగుతలేరు, నిరాహార దీక్ష ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో జనం వచ్చి పరామర్శిస్తూ ఉంటే నీకేమైంది, ఇంట్లో పడుకున్నావా? వేరేళ్ళేం పోయి పోటీగా నిలబడితే వాళ్ళేం పోయి ఆర్మూర్లా ఉంటారు, ఎక్కడో ఉంటారు అని చెప్పేసి నువ్వు నీ నోరుతోటి నువ్వు వలికినోడివి. ఇప్పుడేమైంది, నువ్వు ఆల్రెడీ విలేజ్లోనే ఉన్నావు కదా, ఎక్కడికైతే పోలేవు కదా. మరి ఏ సమస్య, మరి ఆల్రెడీ పెద్ద పేదోళ్ళే కదా ఇక్కడ ఉన్నది, పేదోళ్ళ పక్షాన నిలబడతానే కదా నువ్వు గెలిపించుకున్నది, ఓట్లేపించుకున్నది. మరి ఇప్పుడు మేమందరం ప్రశ్నిస్తున్నాం, నువ్వు రా ఇక్కడికి, నువ్వు వచ్చి మా ఎమ్మెల్యే గారిని తోలుకొస్తావా, కేసీఆర్ గారిని తోలుకొస్తావా, కేటీఆర్ గారిని తోలుకొస్తావా, ఎవరినైనా కానీ తోలుకొచ్చి మా సమస్యకు పరిష్కారం తెలుపు. దయచేసి మా మనోవేదన చెప్పుకుంటున్నామన్నా, ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడం ఏంటంటే మా ఓటు కోసం మీరు అబద్ధాలు ఆడిన ప్రతి ఒక్క మాటను మేము ప్రశ్నిస్తున్నాం. ఇక ముందు ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా అన్నా కానీ మా పేదల జీవితాలతోటి ఆడుకోవాలంటే వాళ్ళకొకటి చెప్తా ఉన్నామన్నా, ఎవరన్నా కానీ ఏ వాగ్దానం చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల సమక్షంలో ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ఇప్పుడు మాకు డబల్ బెడ్రూమ్లు కావాలా, ఎందుకంటే మేము ఉన్న ఇండ్లు మీరు ఒకసారి ఇప్పుడు మన రమేష్ అన్న గారు అన్నారు మీరున్న సిచ్యువేషన్ మేము ఒకసారి చూస్తానని చెప్పేసి. గతంలో కూడా మా తమ్ముడు తిన్మార్ సీను ఇంటింటికి తిరిగి వాళ్ళు కట్టుకున్న గుడిసెలు, తర్వాత బాత్రూములు ప్రతిదీ కూడా అక్కడ పోయి మరీ లైవ్ టెలికాస్ట్లో పెట్టిరు. దయచేసి మీ అందరికీ మీడియా ముఖంగా అందరికీ చెప్తా ఉన్నామన్నా, మాకు సపోర్ట్ చేయండి. మేము పేదోళ్ళమన్నా, మాకు ఏ పార్టీతోటి మాకు సంబంధం లేదు. ఎవ్వరు మాకు న్యాయం చేస్తారో వాళ్ళ ఫోటో ఇంటికాడ పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. కనిపించని దేవుళ్ళ కంటే మీరే దేవుళ్ళని భావిస్తామన్నా. అంబేద్కర్ గారు చెప్పింది ఒకటే, ఏంది అనంటే ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం. కష్టం చేసుకోవడానికి ఉపాధి ఉంటే ప్రజలు ఏ విధంగానైనా కానీ జీవిస్తారు. మాకు ఈ పథకాలు కానీ ఏమీ కానీ ఇదిపెట్టకుండా మా తోటి పేదలుగా మేము చెప్తున్నది ఏంది అని అంటే అన్న, ఒకసారి వైద్యం బయటకు పోతే 2-3 లక్షల రూపాయలు అయిపోతున్నాయి అన్న. మా దగ్గర పెట్టుకునే స్తోమత లేదు, పిల్లల్ని కూడా చేతులతోటి చంపుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దయచేసి అందరికి మొక్కుతా ఉన్నా, స్థానిక సర్పంచ్ గారు మీరు నిద్రపోతే లేవండి. ఒకవేళ ప్రకటన కూడా ఇస్తాం, మా స్థానిక సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు కనిపించడం లేదు. దయచేసి ఎవరన్నా కనబడితే గ్రామ పంచాయతీ తలవేద గ్రామ పంచాయతీలో ధర్నా జరుగుతుంది. పేదలు అలా కడుపు కోత విన్నవించుకుంటా ఉన్నారు. వాళ్ళ కడుపు కోతని విలి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మా ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నామన్నా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు కానీ సర్పంచ్ గారు కానీ వచ్చినప్పుడు మీరు అడగలేదా? సర్పంచ్ ఎలక్షన్లో అడిగినరా? ఏమని? మరి ఇప్పుడు గెలిచి కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, గెలిచి కూడా 2 ఏళ్ళు అయింది కదా, సర్పంచ్ గెలిచి 2 ఏళ్ళు అయింది కదా. మరి 2 ఏళ్ళ అయిన నుంచి మరి ఒక్కసారి కూడా మీరు పోలేదా, అడగలేదా? అవన్నీ కాదమ్మా. ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక మీ ఊరికి రాలేదు ఒక్కసారి కూడా? కాలే, ఎలక్షన్ అప్పుడే వచ్చిపోయింది కానీ మళ్ళీ రాలే. మీకు ఏమన్నా భూమి ఉందా? ఏమన్నా భూమి ఉందా మీకేమన్నా? కాదు, వ్యవసాయ భూమి ఏమన్నా ఉందా? లేదా? మీకు కూడా లేదా అమ్మా? మరి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు కదా భూమి లేని వాళ్ళందరికీ, మరి మీరేం అప్లికేషన్ పెట్టలేదా? అన్ని కాగితాల మీదనే ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారా ఇల్లు లేని వాళ్ళు? ఉంటారా? ఇంకేమి సమస్యలు ఉన్నాయి మీకు ఇంకేం సమస్యలు ఉన్నాయి?
కూలిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన కేసీఆర్ ధన్యవాదాలు మీకు. మొత్తం ఇది మొత్తం కెమెరా ఇట్లా ఇట్లా వ్యూ చూపి ఇది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూము. ఇగో ఇది కిచెన్ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లా. ఇది వంట కాదు, ఇది కిచెన్. ఇది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లా ఇది కిచెను. ఇది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లో ఇది కిచెను. ఇది షెల్ఫ్లు మొత్తం కబ్బోర్డ్స్ ఎంత మంచిగా ఉన్నాయి. కబ్బోర్డ్స్ మాత్రం ఎంత నీట్గా కబ్బోర్డ్స్ ఉన్నాయి. కిచెన్ ఉన్నది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ సూపర్. కేసీఆర్ గారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చాలా మంచి డబుల్ బెడ్రూమ్ కట్టించారు మా బహుజనులకు. ఇగో ఇది మా బెడ్రూమ్ లైట్. ఇది మా బెడ్రూమ్. కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు ఇది మా బెడ్రూమ్ చూడండి. ఇది మా బెడ్రూము. ఇది కిచెన్. చాలా పెద్ద బెడ్రూమ్ కట్టించారు. మాకు ఇక్కడ నడవడానికే కాళ్ళు కూస్తున్నాయి ఈ బెడ్రూమ్లో. ఇంత పెద్ద బెడ్రూమ్ కట్టించారు. ధన్యవాదాలు కేసీఆర్ గారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని జీవన్ రెడ్డి మేల్కోండి. జీవన్ రెడ్డి గారు మేల్కొని మా బహుజనులకు న్యాయం చేయండి. అమ్మా మీకు ఇల్లు ఇస్తా అన్నారు కదా జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు, మరి మీ ఆలోచన ఏమున్నది ఒకసారి చెప్పండి. అలా ఏం లేదు సార్, ఏడవద్దమ్మా చెప్పు. ఏడిస్తే కాదు చెప్పండి. మీరు పురుగు చూసి ఎన్నో వస్తున్నాయి సార్. మాకు కొద్దిగా దయచేసి మమ్మల్ని ఆదుకోమని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు సర్పంచ్ గారు ఒకసారి ఈ పేద బిడ్డల గోస చూడండి. కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నది. వాళ్ళ ఉసురు వాళ్ళ కలకల మీకేం మంచిది కాదు మీ ప్రభుత్వానికి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని వాళ్ళకి ఇల్లు కట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చూసి అటు వెళ్దాం. సీదయ్యా 2 రూములు ఉన్నాయి. చూసి అటు మొత్తం అటు వెళ్దాం. అది ఇంకోటి డ్రైనేజ్ ఉంటుంది అన్న. మా ఇంటి అక్కడ అది ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? అంతేనా? నువ్వు ఇంటికి ఉద్యోగం ఇస్తాను. మీ కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చిందా? నీకు పింఛన్ కావాలా? నీ కొడుకులకు ఉద్యోగం కావాలా? అన్ని కదా సార్, పింఛన్ కాదు. నీకు పింఛన్ రావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే వృద్ధులకు పింఛను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కానీ మీ పిల్లలకు ఎలాంటి ఉద్యోగాలు లేవు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మీరు వేసిన కలర్ చాలా నీట్ గా ఉంది. చాలా నీట్ గా కనిపిస్తుంది. మీరు కట్టించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రంగురంగుల బ్లాక్ కలర్ వేసిరు కేసీఆర్ గారు, జీవన్ రెడ్డి గారు, అలాగే సర్పంచ్ రెడ్డి గారు. ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మొత్తం ఇగో తడకలతోటి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలో ఉన్న ఇలాకాలో పొద్దుగల లేచి దంపెడంతా నోరేసుకొని టీవీల ముందు కూర్చున్న జీవన్ రెడ్డి ఈ ఇల్లు చూడు. మా బడుగుల బలహీన వర్గాల బతుకులు చూడు జీవన్ రెడ్డి. ఇగో ఎలుకలు ఏనంగా వస్తాయో, పాములు ఏనంగా వస్తాయో. ఇగో మా పూసవేర్లలో బతుకులు చూడండి. మా పూసవేర్లు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, మా బడుగు బలహీన వర్గాల కుటుంబాలు. ఇగో మీరు కట్టించి మా బడుగు బలహీన వర్గాలకు ఇగో ఇది కిచెను, ఇగో ఇది బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇది డబుల్ బెడ్రూమ్. మా పరిస్థితి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు.
ఈనంగా వస్తాయి, ఏసీ లెక్క చల్లగా మంచిగా పాములు రానీకి, ఎలకలు రానీకి. ఇది రేకులు, రేకులు ఇండ్లు, గట్టిగా వానస్తే కూలిపోయే ఇండ్లు మా వంతు. ఆర్మూర్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు మీ వంతు, 100 కోట్లు 1000 కోట్లు మీ వంతు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి జీవన్ రెడ్డి గారు. 7 సంవత్సరాలు అయింది మీరు ఎమ్మెల్యే అయ్యి. కాబట్టి ఈ విషయాల మీద ఇమ్మీడియట్లీ స్పందించి మా తల్వేద గ్రామస్తులకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మళ్ళీ చేసి గాడ గిది ఎస్ ప్రెస్ అయింది. ఒక 5-10 minutes. ఇది ఘోరం అన్న, ముగ్గురు పిల్లలకి వికలాంగులు, ఒక 2 పాపలు. మీరు వెళ్ళండి లోపలికి. వస్తున్నామమ్మా బాబు, ఇటు ఒకసారి చూడు. కేసీఆర్ కట్టించిన అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ డబుల్ బెడ్రూమ్ కు ఇది అటాచ్డ్ బాత్రూము. ఇగో ఇది అంతా పిఓపి ఉన్నది, అంతా చకచక మెరిసిపోతుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది ఇక్కడ. ఇది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూము, జీవన్ రెడ్డి కట్టించిన డబుల్ బెడ్రూము, గృహ మంత్రి కట్టించిన డబుల్ బెడ్రూమ్. ఇది ఇక్కడ సర్పంచ్ కట్టించిన డబుల్ బెడ్రూమ్. 100% కంప్లీట్ అయినా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం నల్లలు ట్యాప్లు. సార్ లోపలికి వచ్చి మా పరిస్థితి ఇగో ఇది కాలు ఇట్లా అంగి ఉంది. తల వంచుకొని డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో తల వంచుకొని వస్తున్నాం. తల వంచుకొని సార్ ఒక్క ఇగో చూడు సార్, సపోజ్ ఇక్కడ నేను నిలబడి సార్, మొత్తం మీ పిల్ల ఒక్క పాపనే ఉంది, 3 చనిపోయింది సార్. ఒక్క పాపని ఇగో సార్, ఇంత ఇగో మా పాప ఇంత పెద్ద అయినా ఇక్కడ చనిపోయింది సార్. నాకు ఒక్క పాప కాదు, 4 పాపలు సార్. ఒక్క పాప ఉన్నది, అది కూడా వికలాంగులే. సపోజ్ ఖాళీ సపోర్టే ఉన్నది అది. అదే ఇగో ఇగో ఇది డబుల్ బెడ్రూమ్ లో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్ డబుల్ బెడ్రూమ్ లో. దయచేసి మీరు ఏదన్నా కొంచెం మీకు దండం పెడతాం కానీ పరిస్థితి చూసుకోండి. ఇది కిచెన్, డబుల్ బెడ్రూమ్ లో ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్. ఇట్రా అమ్మ, ఇట్రా బెడ్రూమ్ చూపి. కేసీఆర్ చూస్తాడు, జీవన్ రెడ్డి చూస్తాడు, మీ సర్పంచ్ చూస్తాడు. ఇగో ఇది బెడ్రూమ్, ఇగో ఇది కిచెన్, ఇది హాలు, అది అటాచ్డ్. దూరం విరిగిపోయింది సార్. అక్కడ అదే విరిగిపోయిన సుఖంలా భయపట్టుంటున్నాం అక్కడ. ఇగో ఇది చూడండి, జీవన్ రెడ్డి గారు చూడండి. ఇగో ఎంత ఇగో నెత్తికే దాక్కుతున్నాయి పాములతోటి, పేలకలు పట్టుకొని ఉన్నాం. పాములతోటి డబుల్ బెడ్రూమ్, ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇంటి లేని వాళ్ళకి ఇస్తా అన్నారు. జీవన్ రెడ్డి గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, ఇగో డబుల్ బెడ్రూమ్ కి మెయిన్ డోర్ ఎంత పెద్దగా ఉన్నా చూడండి. 10 ఫీట్ల మెయిన్ డోర్. మీ ఇళ్ళకు ఉన్నారు ఇగో మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇది. ఇంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు జీవన్ రెడ్డి. మీరు కట్టుకోవడానికి మీకు 1000 కోట్లతో కాంప్లెక్స్లు కట్టుకుంటున్నారు. మాకైతే ఇటువంటి ఈ గుడిసెలల్లా ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. కొంచెం బుద్ధి తెచ్చుకొని మా వాళ్ళకు ఇల్లు కట్టేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది జీవన్ రెడ్డి. గుడిసెపట్టి గోడ పెట్టి గుడి చేసి చుక్కున్నా సార్. వాళ్ళన్నీ వృత్తం చేస్తూ కట్టెలు నెరిగిపోతున్నాయని మళ్ళీ రేకులు సార్. 1 గంట చెప్పుకో రేకులలో ఉండదు సార్. మొత్తం జాగ్రత్త ఈ సైడ్కు దానికి దీనికి పైగా సమస్య దేశం కంపెనీ మంచి ఎంత వంగి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్, కేసీఆర్ కట్టించిన జీవన్ రెడ్డి కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అదే విధంగా ఈ మొత్తం రేకులతోటి దగ మాడిపోతుంది. చిన్న ఎండకే ఇగో రేకుల డబుల్ బెడ్రూమ్. ఇగో ఇది కిచెన్, లైట్ ఇది కిచెన్ ఉన్నది. లైట్ అయ్యండి ఒకసారి చూపియండి. ఇది ఒక 5 నిమిషాలు కూడా ఉండడానికి పరిస్థితి లేదు ఇక్కడ.
ఈ సందులకి ఎప్పుడు పాములు వస్తాయో, ఎప్పుడు ఎలుకలు వస్తాయో, ఎప్పుడు ఏ విధంగా కాటేస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఈ విధంగా కిచెన్ ఈ విధంగా ఉన్నది. మొత్తం కబోర్డ్స్ తో కిచెన్ అందంగా ఉన్నది. మొత్తం నల్లలు పెట్టించిండు జీవన్ రెడ్డి గారు. అదే విధంగా సర్పంచ్ గారు కేసీఆర్ గారు పెట్టించిన నల్లలు మా వాళ్ళు నీళ్ళు తాగడానికి కిచెన్ లో ఉన్న ఏర్పాటు చేసిన ఈ వసతులు చూడండి. ఇగో ఈ డబుల్ బెడ్రూమ్ వసతులు చూడండి. డబుల్ బెడ్రూమ్ ఇగో ఇది మా డబుల్ బెడ్రూమ్. ఇది మా బట్టలు, మా లెక్క, మా బతుకు. ఇది మా బతుకు పోరాటం. ఇది మా బతుకు పోరాటం, మా జీవన పోరాటం. ఇది డబుల్ బెడ్రూమ్. అల్లుడు వస్తే ఏడవంటాడు, బిడ్డ వస్తే ఏడవంటది అని అడిగినావు కదా. ఇగో ఇది మా బతుకు, ఇది లెక్క. ఇగో ఇది మా పూజ గది, ఇది మా పూజ గది. ఇగో ఈ బతుకులలో మేము బతుకుతున్నాం. ఇలా మేము ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఈ చెమటలు ఇగో చెమట వస్తున్నాం. ఒక నిమిషంకే చెమటలు వస్తున్నాయి. జీవన్ రెడ్డి, నీవు ఏసీలలో తిరుగుతూ వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు కార్లు తిరుగుతూ 3.5 కోట్ల కారు, 10 కోట్ల కారు, 20 కార్లు నువ్వు ఒక్కడి కొనుక్కున్నావు. మా వాళ్ళకు కారు కాదు కదా, కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ కాన్స్టిట్యూన్సీ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నియోజకవర్గాన్ని మర్చిపోయి టీవీలలో కూర్చుండి మాట్లాడడం కాదు. ఇక్కడ నియోజకవర్గం ఉన్న సమస్యలు నీకు ఎవరైతే ఓట్లు వేసిర్రో, నీకు ఓట్లు వేసిన వాళ్ళ సమస్యలు ఏముందో పరిష్కారం చెయ్యు, వాళ్ళకి న్యాయం చెయ్యు, వాళ్ళకి పింఛన్లు ఇప్పియవు. అదేవిధంగా వాళ్ళకు ఇల్లు ఇగో చూడు నెత్తికి జరుగుతుండే. ఇప్పుడు నీకు మాట్లాడుకుండే ఇగో ఇల్లు పూర్తిగా తలంచుకొని వచ్చే పరిస్థితిని క్రియేట్ చేసిండ్రు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టియాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 100 కోట్లతోటి ఏవైతే కట్టుకుంటున్నారో అవి కాదు ముఖ్యం. మా బడుగు బలహీన వర్గాలు బతకడానికి, మా బడుగు బలహీన వర్గాల కోసం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. అవి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికి దండాలు. మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. మా ఇల్లు అయితే గూలిపోయేటట్లనే ఉన్నాయి. కాకపోతే పశువులు కూడా ఉండే ఆ కొంపల్లా. ఎందుకంటే ఉన్నోళ్ళకి కూడా మంచిగానే వేస్తారు. లేని పరిస్థితి వాళ్ళు మేము ఎట్లా బతకాలి? తిండి లేదు, ఏం లేదు. పిల్లలు చెట్టు కింద నిలబడ సుఖ గిడ ఉండు అన్నట్టు సుఖ పరిస్థితి లేదు. ఈ ఊళ్ళో రమ్మంటూ సుఖలేరు సార్. ఉన్నోళ్ళకేమో ఇస్తున్నారు సార్. గెలిచిన దాకా వేయండి, మాకు ఓటు వేయండి, 10 సార్లు 20 సార్లు పరిస్థితికి గెలిచిన దాకా ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు గెలంగానే మన చెత్త ఎట్లా తొక్కు పడేస్తున్నారు. మేము ఎట్లా బతకాలా సార్? మరి మీరు గెలిచినాక ఒక మాట, ఒక ముఖ్యమంత్రి గారు మరియు జీవన్ రెడ్డి గారు మరియు సర్పంచ్ గారు ఈ రెడ్డిల రాజ్యమా, ఈ వెల్మల్ల రాజ్యంలా ఈ బహుజనులకు అసలు బతుకులు బతకడానికి కూడా హక్కు లేదా? వీళ్ళ పేద బతుకులు చూడండి, వీళ్ళ గుడిసెలు చూడండి, చూడండి. గాలి ఆడతలేదు వాళ్ళకు. వాళ్ళకు ఒక నిమిషం లేదు. అంత ఘోరంగా ఉన్నది సార్. మా ఇది దానికి గెలిచిన మొక్కం చూపెడుతుంది. దగ్గర పాదేశపడ్డావు. ఇప్పుడేమో రక్తం తీసుకున్నట్టు వీర్చుకుంటున్నావు సార్. అప్పుడేమో జీవి వచ్చినప్పుడు రక్తం తీసుకున్నట్టు వీర్చుకుంటున్నావు. ఒక్కసారి ఎవ్వరి తెలియదా? సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు చెయ్యలేరు. నాకు 3 బిడ్డలు, 2 వికలాంగులు చనిపోయిండ్రు. ఇంకొక వికలాంగుల మనిషి ఉన్నది. నీ మీద పడేసిన అన్నాడు అన్నావు కదా. ఈ పిల్లనే వికలాంగుల పిల్ల నా మీద పడేసిండు. ఆ పిల్లాడు ఏడన్నా కదా, ఇదే పిల్ల. నా పేరు మైపాల్. బయటకు వెళ్ళమంటే బాత్రూమ్ లేదు, కొంప లేదు. ఎట్లా బతుకుతారు సార్? మీ ఓట్ల కంటే లేడీస్ని పట్టుకొని ఒక పిల్లని పట్టుకొని నేను ఏదో బాత్రూమ్ కూర్చుంటాను. ఈ గుడిసెలు ఇరిగిపోయిన గుడిసెలు ఎట్లా సంపాదన చేయాలి? పాము పురుగు పూసి వస్తే నేను ఎట్లా అన్న ఒకసారి కాదమ్మా. ఇప్పుడు మీకు 2 సార్లు గవర్నమెంట్ వచ్చింది. 2 సార్లు కూడా మోసం చేసిర్రు. వాళ్ళు ఏం చేస్తా అన్నారు? ఇల్లు కట్టిస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు, భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తా అన్నారు, అన్ని ఇస్తా అన్నారు. కానీ ఎలక్షన్ రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? ½ కిలో కూర ఇంటికి పంపించి, 200 రూపాయలు ఇంటికి పంపించి
కట్టించి మన సంఘం వాళ్ళని ఓట్లు కొనుక్కొని మన ఓట్లు ఏవైతే ఉన్నాయో మన ఓట్లను అన్నింటినీ కొనుక్కొని వాళ్ళు మనకి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా మీరు ఓట్లు కనుక వాళ్ళకి వేయకుంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అదేవిధంగా మీకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మోసం చేసిరో ఆ ఇండ్లు కట్టించే వరకు మనం నిరసన దీక్ష కంపల్సరీ చేద్దాం. మీకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ ఉంటుంది. జీవన్ రెడ్డి ఏ విధంగా అయితే కాంప్లెక్స్లకు 100 కోట్ల రూపాయల కాంప్లెక్స్లు ఆర్మూర్లో కట్టుకుంటా ఉన్నారో ఆయన 20 కార్లు ఇష్టమున్న కార్లు 3.5 కోట్లు 4 కోట్లు పెట్టి కార్లు కొనుక్కుంటున్నారు జీవన్ రెడ్డి గారు. మా బడుగు బలహీన వర్గాల బతుకులు చూడండి ఒకసారి. వాళ్ళకి గుడిసెలు లేవు, నీ ఇంటి సొమ్ము ఇవ్వమంటలేము, మేము ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి మాకు ఇల్లు ఇవ్వమని అడుగుతున్నాం. మాట్లాడితే 2000 కోట్లు తెచ్చినా 3000 కోట్లు తెచ్చినా టీవీ డిబేట్లలో కూర్చొని మాట్లాడు కాదు జీవన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఈ బడుగు బలహీన వర్గాల గరీబ్ గాల ఇలా స్థితిగతులు చూడండి, ఇలా పరిస్థితులు చూడండి. వీళ్ళకి చూసి న్యాయం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జిల్లులో సమాధానం మాట్లాడు కాదు సార్, ఒక పల్లెటూరులో సమాధానం చెప్పు. తప్పంతా అన్న అదంతే ఉంటుంది. డ్రైనేజ్ ఉంది గడు మా ఇంటి అక్కడ అయితే మొత్తం గటర్ లేదు అసలు. మీంటి సరేనా మొత్తం ఏం లేదు అటైతే. అన్న అన్న ఒకటి కొంచెం అందరు క్రౌడ్ బాగుంది కదా, క్రౌడ్ బాగుంది కదా. ఏం చదువుకున్నావు ఇట్లా? ఏం చదువుకున్నావు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఏ కాలేజ్? ఎందుకు చదువుతలేవు? ఫస్ట్ ఇయర్ తోటి అయిపోతుందా? ఫస్ట్ ఇయర్ తోటి అయిపోతుందా జీవితం? ఆర్థిక పరిస్థితి మీరు ఏం చేస్తారు? ఏం కూడా ముస్లిమ్స్ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మీది కూడా. అందుకే కానీ చదువు బంద్ చేసి మళ్ళీ పనులకి వెళ్ళినావా? అదే అదే దానికోసమే కదా చదువుకోవాలి బిడ్డ. పని చేసుకుంటే కూడా చదువుకుంటేనే మన అవుతుంది, లేకపోతే చదువుకోకపోతే అన్న ఇది కాదు ఇదే ఇంకో గీడ ముంగర ఇదే కదా, ఇదే మొత్తం చూడొచ్చు సంఘం అన్న ఈ కాల్ ఇట్లుంది కానీ వర్షంలో అన్న వర్షంలో ఇవి మొత్తం నీళ్ళు వస్తాయి. జీవన్ రెడ్డి గారు మీరు కట్టించిన డ్రైనేజ్ చూడండి. గలగల పారే గోదావరి అని పాటలు వేసుకుంటారు కదా, చూడండి. ఇక మీరు పాడే గలగల గోదావరి మా బతుకులు ఎట్లున్నాయంటే, మీరు ఏదైతే కాళేశ్వరం నీళ్ళు తెచ్చి మా కాళ్ళు కడుగుతామన్నారో, కాళేశ్వరం నీళ్ళు కాదు, మా మోరు నీళ్ళతోటి మేము కాళ్ళు కాదు ముఖం కడుక్కునే పరిస్థితి వచ్చింది జీవన్ రెడ్డి. ఇదంతా చూడండి. సర్పంచ్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మా గలగల పారే గోదావరి మా కాళ్ళు గడుగుడు కాదు, మేము ఇలా తడిసి ముద్దవుతున్నాం డ్రైనేజీలో. దీని మీద దృష్టి పెట్టండి కొంచెం. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా బాగున్నది. ఇది ఎవరు మీది అమ్మ? ఇది అమ్మ మీ మందులో మీరు మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాగా కట్టించింది కేసీఆర్. ఇగో కిచెన్ చూడు, ఇగో కిచెన్ చూడండి. ఎప్పుడు ముట్టించుకుంటే ఎప్పుడు కమ్మ తెలియదు. ఈ ఒక్క మంట కనుక కొంచెం పెద్దగా చేస్తే కమ్మలు తలిగి మొత్తం గుడిసెనే మొత్తం మాడిపోయే పరిస్థితి ఉన్నది. ఈ కమ్మలు తలిగి కొంచెం మంట పెంచుకుంటేనే
కొంచెం ఆదమర్చి మంట మీద దృష్టి పెట్టకపోతే గుడిసె కాలిపోయే పరిస్థితి ఉన్నది. ఇది మా కిచెన్ రూమ్, ఇది మా బతుకు, ఇగో ఇది మా బెడ్రూమ్, ఇది మా బెడ్రూమ్, ఇగో ఇదంతా మా బెడ్రూమ్, ఇదంతా మా బెడ్రూమ్ అమ్మ. ఇగో ఇది మా అక్కది బెడ్రూమ్, ఇదంతా మా అక్క వాళ్ళ పరిస్థితులు చూడండి. ఇగో మా బడుగు బలహీన వర్గాలు, ఇగో ఇది డబుల్ బెడ్రూమ్లో ఇది ఒక స్టోర్. ఇగో ఇది చూడండి ఎంత బాగున్నది మీ డబుల్ బెడ్రూమ్. ఇగో ఏ పాము వస్తుందో, ఏ ఎలుకలు వస్తాయో, ఏ పందికొక్కులు వస్తాయో, ఏ దానికి కూడా ఉండడానికి మనిషి ఉండడానికే జాగలేదు. మనిషి ఉండడానికే జాగలేని పరిస్థితులల్లో మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్ చాలా హ్యాపీగా ఉంది. మొత్తం సెంట్రల్ ఏసీ గాలి వచ్చే పరిస్థితి ఉన్నది. మొత్తం అన్ని పొక్కలతోటి సెంట్రల్ ఏసీ గాలి వస్తుంది మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్. అయ్యో జీవన్ రెడ్డి, ఇప్పటికైనా తక్షణమే నువ్వు వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించకుండా ఉన్నట్లయితే నీ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో కాంప్లెక్స్ లో అన్న ఇట్లా ఇట్లా రాలి వాళ్ళు వచ్చి నివాసం ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఇది తానం బెడ్రూమ్, బాత్రూమ్, ఇది బాత్రూమ్, ఇది బాత్రూమ్. అది జీవన్ రెడ్డి గారు, ఇది బాత్రూమ్, మా బడుగు బలహీన వర్గాల ఉన్న బాత్రూమ్. ఇగో ఇది ఒక తడక అడ్డం పెట్టుకొని స్నానాలు చేసే పరిస్థితి మాకు ఇక్కడ ఉన్నది. ఈ బడుగు బలహీన వర్గాల బాత్రూమ్కి సంబంధించి చూడండి. ఇక మీరు కట్టించిన డబుల్ బెడ్రూమ్లో సెంట్రల్ ఏసీ, మొత్తం ఓపెన్ సెంట్రల్ ఏసీ గాలి వచ్చేటట్టుగా ఈ బాత్రూమ్ కట్టించి ఉన్నారు. ఈ బాత్రూమ్ చూడండి మొత్తం టైల్స్ తోటి, పార్కింగ్ టైల్స్ మంచి కలర్ఫుల్ టైల్స్ తోటి వేయించారు. సిగ్గు శరంతో అన్న ఇప్పటికన్నా మా బడుగు బలహీన వర్గాల బతుకులు మార్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మరి బాగా అన్నిటికన్నా ఇది కొట్టాల లంజా ఏం లేదు, ఇల్లు మేము కట్టుకున్నాం, పోయినది ఇల్లు. బాత్రూమ్ పైసలు రాలే, ఏం రాలే మాకు. దేనికి రాలే, బాగా వేసి కట్టుకున్నాం. 3 లక్షలు బాగా అయింది, 3 లక్షలు బాగా అయింది. ఏం లేదు. ఇదే ఊరు, ఇదే ఊరు అంటే చిన్నరెడ్డి ఈయనే ఉంటాడు, టవర్ రోడ్డు ఉంటాడు.